బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 2 రోజుల క్రితం ఆసుపత్రిలో రాములు మృతి నేపథ్యంలో ఆందోళనకు దిగిన లంబాడీ గిరిజన సంఘాలను కులం పేరుతో దూషించాడని చంద్రశేఖర్ పై కేసు నమోదైంది. అంతేకాకుండా తమను సూపరింటెండెంట్ బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు గుగ్లోత్ తిరుపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తిరుపతి ఫిర్యాదుతో మట్టివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 2 రోజుల క్రితం ఆసుపత్రిలో రాములు మృతి నేపథ్యంలో ఆందోళనకు దిగిన లంబాడీ గిరిజన సంఘాలను కులం పేరుతో దూషించాడని చంద్రశేఖర్ పై కేసు నమోదైంది. అంతేకాకుండా తమను సూపరింటెండెంట్ బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు గుగ్లోత్ తిరుపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తిరుపతి ఫిర్యాదుతో మట్టివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూసుకుంటే వరంగల్ ఎంజీఎం కూడా రాములు అనే పేషెంట్ కూడా చనిపోవడం జరిగింది. అంటే అది అతను అంటే అతను కూడా శివాన్తో కూడా హాస్పిటల్ కూడా బెటాయించిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి చూస్తే ఉత్తర తెలంగాణ పెద్ద దిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో కూడా చికిత్స అందక కూడా మృతి చెందిన రాములు మాత్రం గిరిజన గుడానికి చెందిన వారు కావడంతో కూడా గిరిజన ఐక్యవేదిక కావచ్చు, గిరిజన సంఘాలు కూడా కానీ ఐసీ అంటే ఎంజీఎం ముంగట కూడా శివంతో బెటాయించి నినాదాలు చేశారు. వైద్యం అందించకపోవడంతోనే వైద్యుల నిర్లక్ష్యంతోనే కూడా చనిపోయాడని చెప్పి ఆరోపణలతో కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే వాటిపైన అంటే ఎంజీఎం వైద్యుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానిక మట్వాడ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దానిపైన కులం పేరుతో కూడా దూషించారని చెప్పి కూడా సంబంధించిన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కూడా ఆరోపించడం జరిగింది. దానిపైన అతని పైన కూడా విచారణ చేసి కూడా పోలీసులు మాత్రము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా పోలీసులు ఈ కేసును ట్రేస్ అవుట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. కానీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కూడా రాములు అనే వ్యక్తి కూడా చనిపోయాడని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇతని పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన కారకులను విధుల నుంచి కూడా తొలగించాలని చెప్పి కూడా గిరిజన ఐక్యవేదిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఎంజీఎం సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ పైన కూడా అట్రాసిటీ కేసు మట్వాడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి.